మన బ్రతుకులన్నీ దేవుని ముందు బాహాటంగా ఉన్నాయి. మనుషుల కళ్ళు మనం కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం. మనుషుల ముందు మనం భక్తిపరులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కనబడవచ్చు, కానీ మన నీతి ఏమిటో, మన పరిశుద్ధత ఏమిటో, మన పవిత్రత ఏమిటో, మన రహస్య జీవితం ఎరిగినటువంటి దేవునికి తెలుసు. కానీ మానవ తంత్రాలు చెప్పనా, అన్నీ చేస్తాడు, దానికి లాజికులు ఎత్తుకుంటాడు, సాకులు దేవులాడుకుంటాడు. కొంతమందిని అసూయతో ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషిస్తున్నావంటే దానికి లాజికులు చెబుతాడు. ఫస్ట్ ద్వేషిస్తాడు, ఆ ద్వేషానికి మళ్ళీ ఒట్టిగా ద్వేషిస్తున్నావేంట్రా అని మనం అంటాం కదా, అందుకని కారణాలు చూపిస్తాడు. ముందు ద్వేషం, తర్వాత కారణం. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పి, హృదయంలో దురభిప్రాయం పెట్టుకుంటాడు, దురాలోచన పెట్టుకుంటాడు, వంచన బుద్ధి పెట్టుకుంటాడు, దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుంటాడు. దాన్ని నెరవేర్చుకోవడానికి అవతల వాళ్ళ మీదగా అన్యాయముగా నేరము మోపి అవతల వాళ్ళని బలి పశువులను చేస్తారు. కొంతమంది మనుషుల్ని, ఈ టైప్ ఆఫ్ వాళ్ళని నేను చూశాను. నా హృదయంలో చాలా గాయపడ్డాను ఇలాంటి మనుషుల్ని చూసి. లోపల ఆలోచనలు ఒకటి, బయటికి ఇంకొకటి. ఎవరెవరు ఏ ఏ విషయాలలో ఇలాంటి వేషధారణగా, వంచన బుద్ధితో అవతల వాళ్ళని నేరస్తులను చేసి మేము పెద్ద మనుషులమే, మేము మంచివాళ్ళమే అని చూపించుకుని అలా ఆ టైపు పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో, మనుషుల్ని మోసగిస్తారు కానీ దేవుణ్ణి మోసగించలేరు. మనుషుడా, ఏం విత్తనం విత్తుతావు ఆ పంటని కోస్తావు. తప్పకుండా ఒకళ్ళకి అన్యాయం చేస్తే, ఒకళ్ళకి దుర్మార్గం చేస్తే దాని తాలూకు ఉసురు తప్పకుండా. అన్యాయం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు, వంచన చేస్తాడు, మళ్ళా దానికి కవరింగ్ ఏదో ఒకటి లాజిక్ పెట్టుకుని కూర్చుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నరుల తంత్రములు ఇవి, మనుషుల మాయాతంత్రములు ఇవి. క్రీస్తు యేసునందు ఉన్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము అట్టివారమై ఉండరాదని దేవుడు కోరుకుంటున్నాడు.